అందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ నా కళ్ళే చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నా కళ్ళే చూద్దాం. అందరం కూడా ఒకసారి రెండు చేతులు ఎత్తుదామా? అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. మూడవసారి చెప్పండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మీకందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలో ఇంతవరకు స్తుతి ఆరాధనలో మనలను నడిపించి స్తుతి ఆరాధనలో ఆయనను గణపరచటానికి, ఆయనను మహిమపరచటానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని గణపరుస్తూ ఆయనను మహిమపరిచాం. అట్లాగనే దేవుని వాక్యములోనికి మనం వచ్చాం. శ్రేష్టమైన, దివ్యమైన, ఘనమైనటువంటి ఆయన మాటలు ఇంకరవద్దమ్మా, ఇంకరవద్దు. అందరూ నా కళ్ళే చూడండి. ఎవరు అరవద్దు, గోల్ చేయొద్దు. అందరూ కూడా దైవ సేవకుని వైపు, మందస్సం వైపు మనం చూద్దాం. దేవుని సన్నిధిలో అందరినీ దేవుడు తన వాక్యానికి సిద్ధపరచును గాక. సిద్ధపరచాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అట్లాగనే దేవుని సన్నిధిలో పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం అమ్మా? పోయిన వారం దానియేలు ఏం చదువుకున్నాం మా? ఇంతమందిలో రాసుకోలేదా? అమ్మా అమ్మా అంటే ఒక్కరైనా స్పష్టమైన వివరణ, అంటే ముక్కలు ముక్కలు చేస్తున్నారు వాక్యాన్ని. రాజభోజనాన్ని వదులుకున్నాడు. ఏ భోజనం? రాజుగారి భోజనం వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు అసలు అంత మంచి అవకాశాన్ని? ప్రభావతి ఎందుకు వదులుకున్నాడు? ఎందుకు భోజనాన్ని మానేశాడు చెప్పాను మేము. దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి. అసలైంది చెప్పట్లా. ఎందుకు భోజనాన్ని వదులుకున్నాడో అసలైన విషయం ఉంది. దానియేలు గారు ఎందుకు భోజనం వదులుకున్నాడో ఎవరు చెప్పారా మాట? వెరీ గుడ్. అది మెయిన్ పాయింట్. ఎందుకు వదులుకున్నాడంటే అపవిత్రుణ్ణి కాకూడదు, అపవిత్రుణ్ణైపోతాను నేను. భోజనం తింటే అపవిత్రుణ్ణైపోతాను. పవిత్రత పోతుంది. ఏం పోతుంది? పవిత్రత పోతుంది అని మనం చదువుకున్నాం. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోలా దానియేలు గారు, పొందుకున్నాడు. పరిశుద్ధతను పొందుకున్నాడు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు. పరిశుద్ధతను పోగొట్టుకున్న వ్యక్తి ఎవరాయన? ఏశావు. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఏశావు అమ్మా ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కుని పోగొట్టుకున్నాడు. ఇంకా దీవిని పోగొట్టుకున్నాడు. ఇంకా అసలైంది పోగొట్టుకున్నాడు. పరిశుద్ధతని పవిత్రమైన హృదయాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని పోయిన వారం పరిశుద్ధత కలిగి మనం జీవిద్దాం. పరిశుద్ధత దేవుని పట్ల మాత్రమే కాదంట, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలంట. అందరితో అంటే సరే దేవునితో మనం పరిశుద్ధత కలిగి ఉంటాం.
అందరితో ఎట్లా కలిగి ఉంటాం? దేవుని పట్ల మనం పరిశుద్ధులమే, బాగానే ఉంది. దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తున్నాం, హృదయం పవిత్రంగా ఉంచుకున్నాం. మనం ఎబ్రీలో చదువుకున్నాం, అందరితో సమాధానం పరిశుద్ధతను కలిగి జీవించాలి. అందరితో పరిశుద్ధతను కలిగి జీవించడం అంటే నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తితో కూడా నీవు పరిశుద్ధంగా జీవించాలంట. అంటే పాడు ఆలోచనలు లేకుండా. ఏం ఆలోచనలు? పాడు ఆలోచనలు అంటే బాగానే పలకరిస్తాం, కానీ లోపల కోరుకుంటున్నాం, లోపల ఆశిస్తున్నాం. ఆ లోపల పరిశుద్ధత. మనుషులందరితో ప్రేమగా మాట్లాడు, మనుషులందరితో సమాధానంగా మాట్లాడు, మనుషులందరితో పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అందరి పట్ల సమాధానం కలిగి ఉందాం. ఎవరితో ఏ సమస్యలు ఉండకూడదు, ఎవరితో ఏ గొడవలు ఉండకూడదు, ఎవరితో ఏ కలహాలు ఉండకూడదు, ఎవరితో సమస్యలు ఉండకూడదు. అందరితో సమాధానము కలిగి మనం ఉండాలి, అందరితో పరిశుద్ధత కలిగి మనం ఉండాలి అనేది పోయిన వారం మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. అందరూ చూద్దాం. మనం శుక్రవారం రోజున ఒక అంశాన్ని ప్రారంభించాం. శుక్రవారం రోజున ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. ఆ మహాశక్తిని గురించి మనం చదువుకున్నాం. ఆ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేయండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని దేవుడు చెప్పాడు. ఎఫెసీ 6:10. ఎఫెసీ 6:10 అందరూ తీయండి. అది తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి అన్నాడు. అన్నాడా లేదా? అమ్మా ఏమన్నాడు? ఈ మాట అందరం కలిగి చదువుదామా? ఒకేసారి చదువుదామా ఈ మాట అందరం కలిపి? అందరు రెడీగా ఉన్నారా? అందరూ నాకల్లే చూడండి. అందరూ తుదకు, విమలమ్మ చూస్తున్నావు, తుదకు అందరూ చెప్పండి గట్టిగా, తుదకు. అందరూ తుదకు ప్రభువు యొక్క కోటిరత్నం గారు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మహాబలాన్ని బట్టి మహాకృపను బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ వాక్యం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందులో బలవంతులై ఉండాలి? దేవుళ్ళో బలవంతులై ఉండాలి. ఈ బలవంతులు కావటానికి ఏది మనల్ని బలపరుస్తుంది చెప్పా మీకు శుక్రవారం, 2 శుక్రవారాలు అదే చెప్పా. ఏది బలపరుస్తుంది మనల్ని? ఆయన శక్తి మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనల్ని బలపరిచేది ఏంటి? దేవుని శక్తి అనండి, శిలువ శక్తి అనండి. ఏ శక్తి? శిలువ శక్తి. దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుంది? బలపరుచునుగాక. అందుకనే దేవుని శక్తిని గురించి నేను చెప్తున్నా. దేవుని శక్తి ఎందులో బలపరుస్తుందని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? ఎందులో మనల్ని బలపరుస్తుందో చెప్పా. అంటే దేవుని శక్తి బలపరుస్తుంది. ఏ సందర్భాలలో మనల్ని బలపరుస్తుంది? ఒకటి కాదు, దేవుని శక్తి మనల్ని బలపరిచేది అమ్మా నింద వచ్చినప్పుడు బలపరుస్తుంది. రెండవది అమ్మా అవమానాల్లో బలపరుస్తుంది. ఇంకా ఇబ్బందుల్లో బలపరుస్తుంది. ఎందులో బలపరుస్తుంది నిన్ను? నీ అనుభవం చెప్పు. ఎందులో నిన్ను బలపరిచింది దేవుని శక్తి? బలహీనతల్లో బలపరుస్తుంది. ఇంకా
అమ్మా హింసలలో బలపరుస్తుంది, ఇంకా అమ్మా అనారోగ్యంలో బలపరుస్తుంది, ఇంకా శోధనలో కూడా బలపరుస్తుంది, ఇంకా కృంగినప్పుడు బలపరుస్తుంది, ఇంకా ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మన ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా బలపరుస్తుంది. పౌలు గారిని బలపరిచింది. పౌలు గారికి ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధిలో కూడా ఏం చేసింది? పౌలు గారిని ఆయన శక్తి ఏం చేసింది? ఆయన బలము ఏం చేసింది? ఆయన కృప ఏం చేసింది? బలపరిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే ఈరోజు వాక్యంలో కూడా ఇంకో కోణములో దేవుని శక్తి ఎట్లాగా బలపరుస్తుందంటే, కొలస్సీ పత్రిక తీయండి అందరూ. కొలస్సీ పత్రిక ఇంకొక వాక్యములో ఏ విధంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడో చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము, ఇందుకోసం చదివించా 29 జాగ్రత్తగా. అందు నిమిత్తము, ఎందు నిమిత్తము? అందంటే అందు నిమిత్తం అంటే ఎందు నిమిత్తం అంటే సువార్త ప్రకటించు నిమిత్తము. నాలో బలంగా ఏమన్నాడు? నాలో. అందరూ అనండి, అందరూ అనండి. నాలో అనండి. నాలో అంటే మీలో కూడా. నాలో పౌలు గారు ఏమంటున్నాడు? నాలో కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారిలో బలంగా పనిచేసేది ఏంటిది? క్రియాశక్తి. అందరూ అనండి. ఏ శక్తి? అందరూ ఒకసారి. ఏ శక్తి? క్రియాశక్తి. అంటే అద్భుత క్రియలను చేయగలిగిన శక్తి పౌలు గారిలో దేవుడుంచాడు. ఏముంచాడు? పౌలు గారిలో దేవుడు ఏముంచాడు? క్రియాశక్తి. ఒక క్రియ చేయటానికి దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు. కొన్ని క్రియలు చేయటానికి శక్తినిచ్చాడు దేవుడు. మనము ఏది చేయాలన్నా దేవుడిలో మన శక్తి సరిపోతుందా? అయ్యా మన శక్తి సరిపోతుందా? మన బలం సరిపోతుందా? మన ఓపిక సరిపోతుందా? మనం 1 గంట పని చేస్తే 2వ గంటకి నా వల్ల కాదు పాస్టర్ గారు, నా వల్ల కాదు, నీరసం వస్తుంది అంటాం కదా. కానీ దేవుడి శక్తినిస్తే చెప్పాలి. దేవుడు బలాన్ని ఇస్తే, దేవుడి శక్తినిస్తే ఎంతసేపు అయినా పని చేయగలము, ఎంత సువార్త అయినా చెప్పగలము, ఎంత ప్రార్థన అయినా చేయగలము, ఎన్ని సంవత్సరాలైనా దేవుని సేవ. ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థన చేద్దాం? ఆయన శక్తి మనం పొందుకోవాలి అని మనం ప్రార్థన చేద్దాం. పౌలు గారిలో ఒక శక్తి పనిచేస్తుందంట. శక్తి అంటే దైవ శక్తి కాదని చెప్పేది. ఈ శక్తి కాదు. ఏ శక్తి? ఈ లోకంలో శక్తి కాదు. దేవుని శక్తి పనిచేస్తుందంట పౌలు గారిలో. వాస్తవానికి బలహీనుడే ఆయన, బలహీనుడే. కానీ దేవుని శక్తి ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు బలపరుచునుగాక.
బలపరుచునుగాక. ఈ అనుభవం చాలా మంది విశ్వాసులకి ఉంది కదమ్మా. ఎప్పటికప్పుడు పాస్టర్ గారు నేను ఎప్పటికప్పుడు ఎందుకు నీరసమైపోతున్నానండి, మళ్ళా ప్రార్థన చేసుకోగానే అప్పటికప్పుడే నాకు శక్తిని వస్తుంది, నాకు బలం వస్తుంది అని అనుభవం పొందిన వాళ్ళు చేయొచ్చండి. కదా, అందరికి అనుభవం ఉంది. ఏమనుభవం ఉంది? పాస్టర్ గారు నీరసంగా ఉంటుంది, అప్పటికప్పుడు ప్రార్థన చేసుకోగానే ఎవరో నాకు బూస్ట్ ఇచ్చినట్టుగా, బూస్ట్ ఈజ్ యువర్ ఎనర్జీ అన్నట్టుగా పాస్టర్ గారు అది ఒక శక్తిని వస్తుంది, అది ఒక బలం వస్తుంది, అది ఒక ఆరోగ్యం వస్తుందంటే అది ఎవరి శక్తి? దైవ శక్తి మనల్ని తాకుతుంది. ఏ శక్తి? దైవ శక్తి మనలను తాకుతుంది. ఇక్కడ పౌలు గారిలో ఒక క్రియ చేయటానికి శక్తిని దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ క్రియ? చదువుకుందాం. ఏంటి ఆ క్రియ తెలుసా? పౌలు గారు ఏ క్రియలు చేయటానికి దేవుడు శక్తిని ఇచ్చాడంటే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టటానికే పౌలు గారికి శక్తిని ఇచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఇది మంచి కార్యమా కాదా అమ్మా? ఏంటి కార్యం? ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టటమే పౌలు గారికి ఇచ్చిన దేవుడి శక్తి అంట. పౌలు గారు ఎంతమందికి బాప్తీసం ఇచ్చి ఉంటారంటారు మీ లెక్క ప్రకారంగా, మన లెక్క ప్రకారంగా? చాలా మందికి బాప్తీసం ఇచ్చి ఉంటాడు. వీళ్ళందరినీ వీళ్ళందరి కోసం పౌలు గారు ఏం చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, వాళ్ళకి బాప్తీసం దయచేసి వాళ్ళని ఎదుట నిలవబెట్టాలని ఆశగా ఉందయ్యా, అందరినీ నీ ఎదుట నిలవబెట్టాలయ్యా. ఆ నిలవబెట్టే శక్తి ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఒక్క వ్యక్తిని సొంతంగా మనము మందిరానికి నడిపించగలమా? ఒక్క వ్యక్తిని సొంతంగా నడిపించగలమా? ఒక్క వ్యక్తిని నడిపించగలమా? మనం నడిపించలేము. కానీ దేవుడు నడిపిస్తే, చెప్పాలి, దేవుడు నడిపిస్తే, అవునా కాదా? పౌలు గారికి ఇచ్చిన క్రియ ఏంటో తెలుసా? పౌలు గారికి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? పౌలు గారికి ఇచ్చిన కృపావరం ఏంటో తెలుసా? ప్రతి మనుష్యుణ్ణి దేవుని ఎదుట నిలవబెట్టడం గొప్పతనం. సంవత్సరానికి ఒక్కళ్ళనైనా మనం దేవుని ఎదుట నిలవబెట్టగలుగుతున్నావా? అడిగింది ప్రశ్న అర్థం కాలేదా? అర్థమైంది కదా? సంవత్సరానికి ఒక్కళ్ళనైనా ఆ తండ్రి ఎదుట మనం నిలవబెడుతున్నావా? తండ్రి, నా అకౌంట్లో ఈ ఆత్మని నీ దగ్గరకు తెచ్చా, నీ ఎదుటికి నిలబెట్టా, ఏం చేస్తావో నీ ఇష్టం ఈ మనిషిని. ఆ వరం మనందరికీ కావాలని ఆశపడదాం. ఏ వరం? మనం ఏం చేస్తాం? నాకు భాషలతో మాట్లాడే వరం, నాకు ప్రవచించే వరం, నాకు చెయ్యి పెడితే రోగాలన్నీ పోవాలి, దయ్యాలు పోవాలి, అన్నీ పోవాలి, మంచిదే. వీటన్నిటికంటే వరం ఏంటి? కృపావరం ఏంటో తెలుసా? విలువైంది. ఒక్క మనిషిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి బాప్తీసం ఇవ్వటం కంటే మించింది ఏమైనా ఉందా? లేదు లేదు. ఒక్క మనిషిని దేవుని ఎదుట మనం నిలవబెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనీసం ఒక్కలకైనా నువ్వు సువార్త ప్రకటించాలి. తండ్రి, నువ్వు సువార్త చెప్పేటప్పుడు, దేవుని గురించి చెప్పేటప్పుడు నా శక్తి కాదయ్యా, ఎవరి శక్తి అనాలి? నీ శక్తితో నువ్వు మాట్లాడు ప్రభువా, నీ శక్తితో ఆత్మని మందిరానికి నడిపించయ్యా. మన యొక్క దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మనమందరం ఒక్కొక్కళ్ళమి ఒక్కొక్క బిడ్డను ఆయన ఎదుట నిలవబెట్టుదుముగాక, తీసుకొని వచ్చుదుముగాక. ఆమేన్ అని ఎందుకన్నారు మీరు? జరగాలని. అంటే తీసుకొని వస్తామనే మీరు అన్నది. మరి వస్తున్నారా? పాస్టర్ గారు, మమ్మల్ని బాగునేయటం కష్టమైంది, మందిరానికి మమ్మల్ని బాగునేయటం కష్టమైంది అంటారా? ప్రార్థన చేద్దాం, అవునా కాదా? ఏమని చేద్దాం? ప్రభువా, కనీసం ఒక్క సంవత్సరంలో ఒక్క వ్యక్తినైనా నీ ఎదుట నిలవబెట్టాలి,
పౌలు గారిలో ఉన్న శక్తి, ఆ పవర్ ఏంటో తెలుసా? ఎనర్జీ. పౌలు గారు బలహీనుడే, శరీరానుసారంగా బలహీనుడే, కానీ ఒక వ్యక్తి కోసం రక్షణలోనికి వచ్చేటట్టు ప్రార్థన చేయగలిగిన శక్తిని దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? ఇచ్చాడా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరము ప్రతి ఒక్కొక్కరు క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. అందరూ ప్రభు దగ్గరికి రావాలి. ఆ క్రియ పౌలు గారిలో తన శక్తిని బట్టి జరిగించాడు. ఇంకొకటి ఏంది? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. రెండవది, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పే వరాన్ని ఇచ్చాడంట, శక్తిని ఇచ్చాడంట. ఏ శక్తిని? ప్రతి మనిషికి బుద్ధి చెప్పటం. ఏం చెప్పటం అమ్మా? అంటే బుద్ధి చెప్పటం అంటే, ప్రతి మనిషికి బుద్ధి చెప్పటం అంటే 4 మంచి మాటలు చెప్పటం, 4 మంచి మాటలు చెప్పటం, 4 మంచి కార్యాలు వివరించటం, యేసయ్య వాక్యాన్ని చెప్పటం. అట్లాగాదు ఇట్లాగమ్మా అని ప్రతి మనిషికి సువార్తతో బుద్ధి చెప్పటం. పౌలు గారిలో ఉన్నటువంటి శక్తి చూడండి, దేవుడిచ్చిన శక్తి. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పటానికి దేవుడు ఆయనకి మంచి శక్తిని ఇచ్చాడా లేదా? అమ్మా, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. ఇతరులకు బుద్ధి చెప్పాలంటే మనకే ఉండాలి, చెప్పాలి. మనకి బుద్ధి లేకుండా ఏమా పాస్టర్ గారు బుద్ధి చెప్పమన్నాడని దొబిక్కిని పోయి చెప్పారు. ఏమంటారు? అమ్మా నువ్వు సరిగా ఉన్నవా అంటారు. నువ్వు సరిగా ఉన్నవా అంటారా లేదా? అందుకని మనం ఏం తెచ్చుకోవాలి? ఫస్ట్ మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం జ్ఞానం తెచ్చుకొని ఇతరులకి, మనకి బుద్ధి లేకుండా ఇతరులు చెప్పామనుకో, అక్కడ మనం ఫాల్స్ అయిపోతాం. ఏమైపోతాం? మనం బయటపడతాం సమస్యలన్నీ. అందుకనే పౌలు గారికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? క్రియాశక్తి. ఆ మహాశక్తి ఆయనకి ఏం చేసిందో తెలుసా? ఇతరులకు బుద్ధి చెప్పగలిగినటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని పౌలు గారికి ఇచ్చిందా లేదా? దేవుడిచ్చాడా లేదా? అయ్యా దేవుడిచ్చాడా లేదా? ఏమిచ్చాడు? ఇతరులకు బుద్ధి చెప్పగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. మనం కూడా ఇతరులకు ఒక మంచి ఆలోచన, ఒక మంచి సలహా, ఒక మంచి సువార్తను, ఒక మంచి వాక్యాలు, పరిశుద్ధకరమైన జీవితాన్ని గురించి హెచ్చరిక చేసేటువంటి వారంగా మనం జీవిస్తూ ఉండాలి. రెండవది, మూడవది ప్రతి మనుష్యునికి బోధించుచు. ఆ బోధించే శక్తిని కూడా పౌలు గారికి ఎవరిచ్చారు? ఎవరికి బోధించే శక్తిని? ఇతరులకు బోధించాలి. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు బోధ వెంటనే తప్ప బోధించటం నాకు చేత కాదండి అని మనం అనుకుంటాం. కానీ నువ్వు ఎక్కడైనా ఇతరులకు సువార్తను ప్రకటించటం ప్రారంభిస్తే నీలో ఉండి మాట్లాడేది ఎవరు చెప్పండి? ఎవరయ్యా? దేవుడే మాట్లాడతాడు. నీలో ఉండి ఆయనే మాట్లాడతాడు. నువ్వు చెప్పటం ప్రారంభించు, బోధించటం ప్రారంభించు. దేవుని స్తోత్రం చెప్పండి. శిష్యులతో ఒక మాట అన్నాడు ప్రభువు వారు. ఏమన్నాడు తెలుసా? మీరు రాజుల దగ్గరకు తీసుకోబోబడతారు, అధికారుల దగ్గరకు మీరు కొనుక్కోబడతారు. అందరి ఎదుటకు మీరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందరికి సువార్త చెప్పాలి. మరి రాజులకు చెప్పాలి, జ్ఞానులకు చెప్పాలి, అందరికి చెప్పాలంటే వీళ్ళకేం ఉండాలి? చెప్పే వాళ్ళకి జ్ఞానం ఉండాలి కదా. మరి వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కాదు, జ్ఞానవంతులు కాదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ సమయంలో, ఏ సమయంలో? బోధించే వాళ్ళతో మాట్లాడే సమయంలో మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధించునుగాక. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు బోధిస్తాడు? ఇతరులు మనం నోరు విప్పి ఎప్పుడైతే చెప్పటం ప్రారంభించామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెప్పే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అపోస్తులు సువార్త చెప్తుంటే, అమ్మా వినండి,
పౌలు గారు సువార్త చెబుతుంటే అగ్రిప్ప రాజు ఆశ్చర్యపోయాడంట. ఎవరు ఆశ్చర్యపోయింది అమ్మా? ఎవరు? అగ్రిప్ప రాజు ఆశ్చర్యపోయాడంట పౌలు గారు చెప్తుంటే. ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని ధర్మశాస్త్రములో మాకు తెలియని విషయాలు ఎక్కడ నీకు అర్థమైనవి అంటే పౌలు గారు అన్నారు, నాలో నుండి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెబుదావా? గట్టిగా స్తోత్రం చెబుదావా? సంతోషంగా చెబుదావా? ఆనందంగా చెబుదావా? నవ్వుతూ చెబుదావా? దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, పౌలు గారికి ఆ శక్తిని దేవుడిచ్చాడు. ఏ శక్తిని? బోధించే శక్తిని దేవుడిచ్చాడు. బోధించే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్నొచ్చినాయి అమ్మా? ఎన్నొచ్చినాయి? 3 వచ్చినాయి. ఎన్నొచ్చినాయి? 3 కార్యాలు చేయటానికి పౌలు గారికి దేవుడు శక్తిని ఉంచాడు. బలమైన శక్తి తనలో ఉంది. బలమైన శక్తి తనలో ఉంది. ఏ శక్తి? బలమైన దేవుని శక్తి. 3 కార్యాలు చేయటానికి దేవుడు కాని శక్తి పౌలు గారి. ఏ కార్యాలు? ఒకటి ప్రతి మనుష్యుని దేవుని ఎదుట నిలవబెడతాడు పౌలు గారు. రెండవది అమ్మా ప్రతి మనిషికి బుద్ధి చెబుతానికి. మూడవది ఇతరులకు సువార్త బోధించటానికి పౌలు గారికి ఏమి ఇచ్చాడు? అప్పుడు అంటాడు 29 చదవండి. అప్పుడు అంటాడు అందు నిమిత్తం. ఎందు నిమిత్తం? ఇప్పుడు చెప్పండి. ఎందు నిమిత్తం? ఎందు నిమిత్తం? వీళ్ళందరినీ ప్రభు దగ్గర నిలబెట్టడానికి అందు నిమిత్తము నాలో బలంగా. దేవుని స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు గట్టిగా. నాలో బలంగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి. ఏ సిద్ధి? కార్యసిద్ధి. ఏ సిద్ధి? కార్యసిద్ధి అంటే కార్యము చేయటానికి ఉపయోగపడే శక్తిని దేవుడు నాకు ఈ కార్యాలన్నీ చేయటానికి పౌలు గారి శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి పౌలు గారికి ఇచ్చిన శక్తిని దేవుడు మనకివ్వలేడా? ఇస్తాడు అన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. మూడోసారి చెప్పండి. ఎందుకు ఆమేన్ చెప్పుకున్నాం మనం? ఏమిస్తాడని? పౌలు గారికి ఇచ్చిన శక్తిని మనకు కూడా ఇచ్చునుగాక, దయచేయునుగాక, అనుగ్రహించునుగాక. ఏ శక్తిని? పౌలు గారిలో ఉంచిన శక్తిని మనకు కూడా దేవుడు ఉంచుతాడు. అందుకనే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. పోరాడుతున్నా. దేనికోసం పోరాడుతున్నాడండి? దేనికోసం పోరాడుతున్నాడు ఈయన? దేవుని శక్తిని పొందుకోవటానికి పాకులాడుతున్నాడు. ఏ శక్తిని? దైవశక్తిని నేను కలిగి ఉండాలి. దైవశక్తి కోసమే నేను పోరాడుతున్నాను. ఆ శక్తి నాకు కావాలి. ఈ కార్యాలు చేయాలంటే, ఈ సువార్త ప్రకటించాలి అంటే, ఇది చేయాలంటే ఆ శక్తి నాకు కావాలి ప్రభువా. ప్రయాసపడుతున్నా, పోరాడుతున్నా. ఈ పోరాటంలో నాకు ఉపయోగపడేది నీ శక్తి కావాలి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం తెలుసా? పోరాటంలో ఉన్నాం. ఎందులో ఉన్నాం? ఎక్కడున్నాం మనం? పోరాటంలో ఉన్నాం. దేనితో పోరాడుతున్నాం? సాతానుతో చెప్పాలి. సాతానుతో, దయ్యముతో, బలహీనతతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, లోకములో ఉన్న అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనకు శక్తినిచ్చేది ఎవరు? ఆయన శక్తి మనకు లేదనుకో, మనం గెలుస్తావా? అమ్మా వినండి, మనం గెలవగలవా?
గెలవకపోతే ఏమవుతాం? ఓడిపోతాం. ఓడిపోయామంటే జీవ కిరీటం మనకి రాదు. గెలవాలి అంటే మనకి ఏ శక్తి కావాలి? దైవశక్తి మనకి, మహాశక్తి మనకి. పౌలు గారికి పోరాడాడు. దేనికోసం పోరాడాడండి? దైవశక్తి కోసమే. దేనికోసం పోరాడాడు? ప్రతి మనుషునికి రక్షణ రావటానికి ఈయన పోరాటం ప్రయాసపడ్డాడు. ఇంకా పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీ రండి, కొరింథీ 15వ అధ్యాయం దగ్గరికి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయం దగ్గరికి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 1 కొరింథీ 15వ అధ్యాయములో 10వ వచనం చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఒక్కసారి స్తోత్రం చెబుదాం. ఈ మాటకి గట్టిగా చెబుదామా? దగ్గరగా చెబుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారు ఏమంటున్నాడండి ఇక్కడ? అమ్మా ఏమంటున్నాడు? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఈరోజు మనం సువార్తలో, ఈ సేవలో ప్రయాసపడుతున్నామంటే మనం ఏమనుకుంటున్నాం? పాస్టర్ గారు ప్రయాసపడి ఇంత మందిరాన్ని కట్టించామండి, ప్రయాసపడి ఇన్ని ఆత్మలకు బాప్తీసం ఇచ్చామండి, ప్రయాసపడి ఇంత సువార్త ప్రకటించామండి అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రయాసపడింది మనం కాదు. ఎవరమ్మా? దేవుని కృప మనలో ఉండి కృపే ప్రయాసపడింది. ఆ దేవుని శక్తి మనలో ఉండి ఆ శక్తే ప్రయాసపడిందండి. ఆ ఆత్మే ప్రయాసపడింది. మనం ప్రయాసపడితే ఎంత పని జరిగిద్ది? ఏమా నీవు ప్రయాసపడితే ఎంత పని చేస్తావు? అమ్మా ఎంత పని చేస్తావు? కొంచెమే. కానీ దేవుడు ప్రయాసపడితే ఎంత పని చేస్తాడు? ఎంత పనైనా, ఎంత సువార్త అయినా, ఎంత ప్రార్థన అయినా, ఎన్ని పాటలైనా, ఎంత వాక్యమైనా చెప్పగలిగిన స్థితిలో ఉన్నాము అంటే కారణం ఆయన శక్తి. ఏ శక్తి? గమనించండి, ఈ బలిపీఠం మీద నిలబడినంతసేపు దేవుని శక్తి తాకుతా ఉంటది. కిందకి దిగినా తాకుతానే ఉంటది. సువార్తకు వెళుతున్నా తాకుతానే ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు మనం సేవ చేయగలుగుతున్నాం. ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, బాధల్లో. దీన స్థితి యందునా నడచినను, ఎగిరినను, సంతృప్తి కలిగే యందునే. దీన స్థితి యందునా స్థితి యందునా నడచినను, ఎగిరినను, నీ కృప కలిగే యందునే. నిత్యము ఆరాధనకు నారాధనమా స్తోత్ర బలులు నీకే చెదయేసియా. నిత్యము ఆరాధనకు నారాధనమా నీకే అర్పించదయేసియా. రాజా జయ మేరే యేసు రాజా,
రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము పరాలి విడతి అగలరా ఎవరైనను మరి ఏదైనను విడతి అగలరా కూర్చున్న వాళ్ళు స్తోత్రం ఏదైనను నా యేసు రాజా కృంగినాను నీ కృప కలిగి ఎందునే బలహీనతలో కూడా స్తోత్రం పడినాను కృంగినాను నీ కృప కలిగి ఎందునే నిత్యము ఆరాధనకు ఆరాధనా స్తోత్ర బలులు నిత్యము ఆరాధనా స్తోత్ర బలులు నీకే యేసయ్యా రాజా జగమే నా యేసు రాజా రాజా అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ బంధం ఇది? మన బంధము అనుబంధం. అనుబంధం అంటే విడదీయగలరా? ఎవ్వరూ విడదీయటం ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. ఎవరి నుంచి విడదీయటం చెప్పాలి. ఎవరి నుంచి విడదీయటం? దేవుని నుంచి విడదీయటం ఎవరి వలన కాదు. ఈ బంధం ఏం చేసిద్దో తెలుసా? మనల్ని బలపరిచిద్దంట. ఎందులో బలపరిచిద్ది? రెండవ శరణంలో పాటలో బలహీనతల్లో బలపరుస్తుంది, అవమానాల్లో బలపరుస్తుంది, పడిపోయినా బలపరుస్తుంది, కుంగిపోయినా. ఎప్పుడు ఆయనకి నీకు మధ్య ఈ బంధం ఉంటే, బంధం లేకపోతే ఆయన ఆయనే నీవు నీవే, ఆయన ఆయనే నేను నేనే. లింక్ ఉండాలి. ఆయన గారు చెప్పారు లింక్ ఉండాలి. ఏముండాలి? లింక్ అంటే చైన్ సిస్టమ్ ఉంది. ఏమని చైన్ సిస్టమ్ ఉంది. లింక్ తెగిందనుకో బలం ఉందా? అదే లింక్ ఉంటే నువ్వు ఎంతైనా లాగు, ఇటు 10 మంది లాగు, అటు 10 మంది లాగు, ఈ లింక్ బలంగా ఉందనుకో, పటిష్టంగా ఉందనుకో, యేసయ్యకు మహిమ కలుగునుగాక. పౌలు గారు అదే అన్నాడు. పౌలు గారు ఇన్ని కార్యాలు సాధించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన శక్తి పౌలు గారిని విడిచిపెట్టలేదు. కష్టాల్లో విడిచిపెట్టలా. ఏమండి? కష్టాల్లో బంధువులు దూరం అవుతారు కదా, స్నేహితులు దూరం అవుతారు, అందరూ దూరమైనా మన యేసయ్య మాత్రం, వాళ్ళు ఎంత దూరం అవుతారో యేసయ్య మనకంత దగ్గరవునుగాక. వాళ్ళు దూరం అయ్యారంటే అర్థం ఏంటి? యేసయ్య మనకు దగ్గర అవుతున్నారని అర్థం. యేసయ్య దగ్గర అయితే
యేసయ్య దగ్గర అయితే ఏం జరుగుతుంది? ఆయన మనం రాసుకుంటే ఏమవుతుంది? రాసుకుంటే ఏమవుతుందమ్మా? రాసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆయనలో ఉన్న శక్తి మనలో వచ్చునుగాక. ఇక ఆయన శక్తి మనకు వచ్చింది అనుకో, నీకంటే శక్తిమంతుడు ఉంటాడా? దేవుని శక్తి వలన ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో చూడండి. పౌలు గారిలో ఎన్ని కార్యాలు, క్రియాశక్తి ఉంది. అందుకనే ఎఫెసీ పత్రికల్లో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి, మీరు బలపడండి, ఆయన శక్తి మిమ్మల్ని బలపరుచునుగాక. ఈ ఆరాధన ఎందుకో తెలుసా? శక్తిని పొందుకోవటానికేగా. ఈ పాటలు ఎందుకో తెలుసా? శక్తిని. ఈ ఉపవాసాలు ఎందుకు? శక్తిని. కాబట్టి యేసయ్య శక్తి మనకు రావాలి. 2026లో ఎక్కడమ్మా? ఈ డిసెంబర్ మాసం అంతా ఆయన శక్తితో మనము నింపబడుదుముగాక, కృపతో నింపబడుదుముగాక, మన కుటుంబాలు ఆనందముతో ఉండునుగాక. 26లో కూడా ఇంతకంటే అధికమైన శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. పౌలు గారికి ఇచ్చిన శక్తి మనకు కూడా, మరి పౌలు గారికి శక్తిని ఇచ్చాడు, మనకు కూడా శక్తి అనుకుంటున్నావు శక్తిని ఇవ్వాలని. పౌలు గారు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడు, మనం కూడా ఆయనేమో దగ్గరికి రమ్మంటే మనం ఏమంటున్నాం? చాలేయ్యా, ఇంక చాలేయ్యా అని మనం అంటాం. ఆయన రా కుమారుడా నా దగ్గరికి, నా మందిరానికి రా, నా పాటలు నేర్చుకో, నా వాక్యాలు నేర్చుకో, నన్ను స్తుతించు, ఎల్లప్పుడూ గణపరుచు, నీవు నేను కలిసి ఉంటావని ఆయన అంటే ఇది చాలయ్యా అని అంటున్నాం మనం. ఏమండి? ధనం ఇస్తే అంటావు ఆ మాట? డబ్బులు ఇస్తుంటే 10,000 ఇస్తే ఏమంటాం? 10,000 ఇస్తే ఏమంటాం? చెప్పండి స్త్రీలారా, 10,000 ఇస్తే ఏమంటాం? అయ్యా ఇంకో ప్రభువుకు మనం దగ్గరగా జీవించినప్పుడు దేవుడు మనకేమిస్తాడు? శక్తిని, కృపనిస్తాడు. ఆ శక్తితోనే పౌలు గారు ఎన్నో కార్యాలు జరిగించాడు. మనం కూడా అటువంటి శక్తిని పొందుకొని, అటువంటి కృపను పొందుకొని, ఆ శక్తి కోసం మనం ప్రయాసపడుచు ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకొని ఈ క్రిస్మస్ నెలలో 2026లో మనం జీవించాలని ప్రేమతో కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.